దేవుని మహాకృపను బట్టి ఫిబ్రవరి నెలంతా దేవుడు తన ఉచితమైన కృపలో మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి నేటి మార్చి నెలలోని మొట్టమొదటి పరిశుద్ధ దినంలో మనమందరము ఆయన మందిరానికి వచ్చి మరి ఆయన ఆరాధించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన సజీవ తరుణాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ మనమందరము ప్రార్థన చేసుకొని నేటి ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, తలలో వంచుదాం, ప్రార్థన ఏకీభవిద్దాం. మమ్మల్ని అతి మిగిలిగా ప్రేమించిన మా యేసురాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకే వందనాలు స్తోత్రం దేవా. నేటి పరిశుద్ధ దినాన మరి ఒక పర్యాయము నీ సముఖంలోనికి మేమందరము చేరి నిన్ను ఆరాధించుకున్నటకు మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రం ప్రభువా. ఈ ప్రత్యేకమైన దినాన జరగనైన ఆరాధన అంతటిలో ప్రభువా నీ సహాయము మాకు మెండుగా మీరు అనుగ్రహించినైన దేవా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రం దేవా. ఈ ప్రత్యేకమైన దినాన మరి ప్రభా మరి నిన్ను ప్రభా మరి ప్రేమించి ప్రభా నీ బిడ్డలైనటువంటి వారు నీ మందిరానికి చేరి ఉండగా వారిని సకాలంలో క్షేమకరంగా నీ మందిరానికి నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రం దేవా. మరి ఈ దినాన ప్రభా మరి ఇంకాను ఎవరైతే బిడ్డలు నీ మందిరానికి రావాలని ఆశ కలిగి ఉన్నారో వారందరినీ సకాలంలో క్షేమకరంగా మా మధ్యలోనికి మీరు నడిపించినైన దేవా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రం దేవా. ఈ రీతిగా ప్రభా మరి నీవు మా కొరకై ప్రభా చేసిన బలియాగము ప్రభా మరి కొరకై ప్రభా మరి మేమందరము ప్రభా ఇవాళ మరి నీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో నీ రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసంలో మేమందరము చేవేస్తూ ఉండగా మమ్మల్ని ప్రభా మరి నీవు బలపరిచి యోగ్యముగా చేసి ప్రభా మరి ఈ దినాన్ని బలలో చేవేయటకు మా హస్తాలను బలపరిచిన విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రం దేవా. ఈ రీతిగా ప్రభా మరి ఈ దినాన జరగనైన ఆరాధన అంతటిలో ప్రభా నీ సహాయము మెండుగా మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రభా మరి ఈ యొక్క సన్నిధి నీ యొక్క ప్రసన్నత నీ యొక్క వెలుగు మా మధ్యన సంచరింప చేయమని ఈ ప్రార్థన ప్రభు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. మన మధ్యలో ఉన్న బిడ్డలు వచ్చి కొంచెం పాటలు పాడి దేవుని మహిమ పరిశోధించగా కొంచెం ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు అనే పాట పాడుకుంటామండి. ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి శాలేము రాజు, నిత్యుడగు
నీతి సూర్యుడు నాలో ఉదయించే. చీకటి తొలగే. నీతి సూర్యుడు నాలో ఉదయించే. నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను. నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను. నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు. సిలువలో సాగింది యాత్ర, కరుణమైన దయగల పాత్ర అనే పాట పాడుకుందామండి. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుగారు దేహముపైన పాపాత్ముల కొరడాలెన్నో. పాలుగారు దేహముపైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడివీధుల నడిపాడి. నాట్యమాడినాయి నడివీధుల నడిపాడి. నోరు తెరువలేదాయ ప్రేమ, పలుకు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, పలుకు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుండి కన్నీటిని ఒకరు, మన ముందు నడిచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి కన్నీటిని ఒకరు, మన ముందు నడిచి నవ్వింది మరి ఒకరు. కంటులాడినారు, కనుబాధలు పెట్టినారు. కంటులాడినారు, కనుబాధలు పెట్టినారు. నోరు తెరువలేదాయ
కుతూహల మార్బాటమై నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో లోకమంతా పోయెను యేసుని ఆత్మలో తీసుకున్నట్టు జీవితం పరవాల రక్షణ పరిశుద్ధ ఆత్మలో పాపమంతా పోయెను లోకమంతా పోయెను యేసుని ఆత్మలో తీసుకున్నట్టు జీవితం పరవాల రక్షణ పరిశుద్ధ ఆత్మలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుత అద్భుతమే దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుత అద్భుతమే కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయమై జయమిచ్చును ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయమై జయమిచ్చును ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో అందరూ లేచి నిలబడినట్లయితే హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడుతున్నామండి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా
దేవుని మహాకృప వలన మరి దేవుడు వారం అంతట్లో మనల్ని మన కుటుంబాలని సంఘాన్ని సంఘ బిడ్డల్ని ఎంతగానో కాచి కాపాడి మరి పునరుద్ధరణ సన్నిధిలో ఆయన నామాన్ని గణపరచడానికి మహిమపరచడానికి స్తుతించడానికి ఆరాధించడానికి మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతకై దేవునికి లేని వందనాలు. అలాగే సంఘం తరపున మీకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి 104వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మరి ప్రేరేపించబడిన వారు మొదటి వచనం చదివినట్టు తర్వాత వచనం కలిపి చదువుకుందాం. 104వ దావీదు కీర్తన. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహాక్షమును ప్రభావమును ధరించి ఉన్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను. నీవు గద్దింపగానే అవి పారిపోయేను. నీ ఉరుము శబ్దం విని అవి త్వరగా పారిపోయేను. అవి మరలి వచ్చి భూమిని కప్పక ఎండినట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. అవి అడవి జంతువులన్నిటికీ దాహమించును. వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకొనును. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలను ఇచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నల్ల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును, నల్ల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. అచట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును. అచట సరళ వృక్షముల పైన కొంగులు నివాసము చేయుచున్నవి. ఋతువులను తెలుపుటకు ఆయన చంద్రుని నియమించెను. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. సింహపు పిల్లలు వేట కొరకు గర్దించుచున్నవి. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకున్నకై మనుషులు బయట వెలుదురు. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. తగిన కాలంలో నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు ముఖము మలుపు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును. యెహోవా మహిమ నిత్యమును గాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను. నేనున్నంత కాలము నా దేవుని కీర్తించేదను. పాపులు భూమి మీద నుండి లయమవుదులు గాక. భక్తిహీనులు ఇక ఉండకపోదులు గాక. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవాను స్తుతించుడి. దేవుని పరిశుద్ధమైన దీవించారు. దయచేసి అందరూ కూర్చోవాలని మనం చేస్తాను. సండే స్కూల్ వెళ్ళాలని మనవి.
చదవబడినటువంటి కీర్తన భాగాన్ని మన మధ్యలో ఆశ్రమం ఉన్నారు, వాళ్ళు చూపిస్తారు. అందరూ కూడా మరి ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క మాటలు వినాలని మీకు అందరికీ మనం చేస్తున్నాం. నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ పరిశుద్ధ దినాన్ని నాయనా మా చివరిలో దొరికిన మాకు దయచేసి నీ సన్నిధి నిమిత్తం లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. నిన్ను ధ్యానించినప్పుడు నేను చేసిన ఉపకారాలను బట్టి స్తుతించినప్పుడు ఈ సమయాన్ని దయచేసానైనా వందనాలు. 104వ కీర్తనను ధ్యానించుండగా నాకు మార్గాన్ని నీవే శక్తిని దయచేసి నాయనా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన హృదయాన్ని నీకు లోపడే మంచి మనసు నాకు మాకు దయచేయమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 104వ కీర్తన చాలా పెద్దది. దీన్ని 6 భాగాలుగా చేస్తే 14 వచనాలు మొదటి చదువు. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడు, నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరలు పరిచినట్లు ఆకాశ విశాలను నీవు పరిచిను. జలములలో ఆయన తన గదుల దూరములను వేసినాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద ఆయన గమనం చేస్తున్నాడు. వాయువులను, దూతలను, అగ్నిజాలను తనకు పరిచారకులుగాను ఆయన చేస్తున్నాడు. ఈ 4 వచనాల్లో గమనిస్తే మనం ఈ కీర్తన ఎవరు రాశారండి? దావీదే రాశాడు. ఎందుకంటే నా ప్రాణమా యెహోవాను సంధించమని స్టార్ట్ చేశాడు. ముగింపు కూడా నా ప్రాణమా యెహోవాను సంధించము అని ముగించాడు. కనుక ఈ దావీదు రాశాడు అని నేను అనుకుంటున్నాం. కనుక ఈ 4 వచనాల్లో 4వ వచనాన్ని గమనిస్తే వాయువులను తనకు దూతలుగాను, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేస్తున్నాడు. ఇదే హెబ్రీ పత్రికలో కూడా ఈ మాట రాశాడు. ఆయన గాలి రెక్కల మీద గమనం చేస్తున్నాడు. వాయువులను అంటే గాలులను తనకు దూతలుగాను, అగ్ని జ్వాలను తన పరిచారకులుగాను ఆయన చేసుకునేస్తున్నాడు. దేవుని మహాత్యాన్ని ఇక్కడ దావీదు వర్ణిస్తున్నాడు. దావీదుకి పరిచారం చేసేవాళ్ళు దూతలు. ఆ మాట నేను గమనించాలి ఈ 4 వచనాల్లో. 5 నుంచి 13 వరకు చదివితే భూమి ఎన్నటికీ కదులుకున్నట్లు ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచారు. దాని మీద అగాధ జనులు నీవు వస్త్రం వలె కప్పుతుంది. కొండలకు పైగా నీళ్లు నిలిచెను. నీవు గద్దింపగానే అవి పారిపోయాయి. నీవు ఉరుము శబ్దం విని అవి త్వరగా పారిపోయాయి. నీవు వాటికి నియమించిన చోటికి అవి పర్వతం ఎక్కను, పల్లంలో దిగను. అవి మరలి వచ్చి భూమి కప్పకైనట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించింది. ఆయన కొండలోయల్లో నీటి బుగ్గలను పుట్టించును. అవి మన్యములలో పారును. అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును. వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకోను. ఆయన సెలవిచ్చింది ఏంటంటే అవి అంటే ఏంటంటే 6వ వచనంలో కొండలకు పైగా నీళ్లు నిలిచారు. అవి ఎలా పారుతాయంటే అవి త్వరగా పారిపోయాను. వాటి నిమించుకుంటే చోటికి పోటీగా పర్వతం లేకను పొలం లేదు. నీళ్లు ఇలా పారుతూ ఉంటాయన్నమాట. దేవుని సృష్టిలో నీళ్ళకి ఇంత ఏర్పాటు ఇచ్చాడో చూడాలి. ఆయన కొండలో నీటి బుగ్గలను పుట్టించు. 10వ వచనంలో నీటి బుగ్గలను పుట్టించును. ఆ మన్యంలో పనులు అడవి జంతువులన్నిటికీ ఆహ్వానించును. అలాగా ఈ 13 వచనాల్లో దేవుడు తృప్తిని తెలియజేస్తున్నాడు. తృప్తి నీళ్ళ ద్వారా
నీటి బుగ్గల ద్వారా మనుషులు, ఆకాశ పక్షులు, భూమి ఎలా తృప్తి పొందుతుందో చెప్తున్నాడు. 14 నుంచి 18 వచనాలు చదివితే పశువుల గడ్డిని, నరుల ఉపయోగములకు కొరములను ఆయన మొలిపించున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నల్ల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా ఆయన వాటిని ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుతున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును. అచ్చట సరళ వృక్షముల పైన కొంగలు నివాసం చేయుచున్నవి. గొప్ప కొండలు కొండమేటకు కుందేళ్లకు బండలు. ఇదంతా ఈ వచనాలన్నీ గమనిస్తే 14 వచనం చాలు. పశువుల గడ్డిని, నరుల ఉపయోగం. మనకి తినడానికి ఏమేమి కావాలి, పశువులకి ఏం కావాలి, మనుషులకి ఏం కావాలి, అన్నీ దేవుడు దేంట్లో తయారు చేస్తాడంటే 15వ వచనంలో భూమిలో నుండి ఆహారమును, నల్ల హృదయమును సంతోషపెట్టి ద్రాక్షారసమును ఇవన్నీ అనుగ్రహిస్తాను అని చెప్పాడు. పశువులకు కూడా ఈ 17వ వచనంలో పక్షులకు గూళ్ళు కట్టుకును. అసలు శైలవృక్షముల పైన కొండలు నివాసం చేయు. ఇది 18లో కూడా గొప్ప కొండలు, కొండ మేకలకు ఉనికి పట్లు, కుందేళ్లకు ఆశ్రయిస్తాను. ఇది దేవుడు అందరిని పట్టించుకుంటున్నాడు. పశువులనేమి, వృక్షాలనేమి, జంతువులనేమి అన్ని విషయాల్ని పట్టించుకుంటూ ఈ కీర్తన రాశాడు. దానిని 19 నుండి 26 వరకు చదవాలి. ఋతులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను, సూర్యునికి తన అస్తమయ కాలం తెలియదు. నీవు ఈ వచనాల్లో గమనిస్తే మనం ఎలాగా జీవనోపాధిని గడుపుకున్నామంటే 21వ వచనంలో సింహం పిల్లలు వేటకొట్టి గర్జించుకున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొచ్చినవి. సూర్యుడు వేపుగానే అవి మరలిపోయి తన గుహాలలోకి వెళ్ళిపోతాయి. పగలంతా గుహల్లో ఉంటాయి, రాత్రి వేట ప్రారంభిస్తుంది. మనం పగలంతా డ్యూటీ చేస్తాం, రాత్రి గృహాల్లో వెళ్ళి పడుకుంటాం. అది సృష్టి అంతా ఇలా చూస్తున్నాడు. 24వ వచనంలో యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నాయి అని వర్ణిస్తూ అక్కడ అన్ని మాటలు రాశారు. లెక్కలేనన్ని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి, దానిలో ఓడలు నడుస్తున్నాయి, సముద్రం గురించి రాశాడు. తర్వాత 27 నుంచి 30 వచనాల్లో దేవుని నూతన పరచడం తగిన కాలమున నీకు వాటికి ఆహారం ఇచ్చున్నవి, ఇవన్నీ నీ దయ కొరకు కనిపిస్తున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొను, అవి మంచి వాటిని నీవు ముఖమును మరుగు చేసుకునగా అవి కలకపడును. నీవు వాటి ఊపిరి తీసివేయనప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలు ఊపిరి విడువగా అవి శుద్ధింపబడు. అట్లు
నూతన పరచడం అంటే ఒక జనరేషన్ నుంచి వాళ్ళ జనరేషన్ ఈసారి మనందరూ ఉన్నాం. కొంతకాలం పోయేటప్పుడు దీనిలో కొంతమంది చనిపోతారు, కొంతమంది నూతనంగా పుడతారు. అలాగా మనం ఎప్పుడు ఒకే జనాలు ఉండకుండా ఎలా చేస్తాడంటే దేవుడు అట్లు నీవు భూతలమును నూతన పరుచుతున్నావు. నీవు ముఖము మన్ను చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీయబడినప్పుడు అవి ప్రాణములు విడిచి మంచి పాలను నీవు ఊపిరి విడుగా విసర్జింపబడు. కొంతమందికి ఊపిరిస్తాడు, కొంతమందికి తీసేస్తాడు. అలాగే మన అట్లు భూమిని నూతన పరుస్తూ ఉంటారు దేవుడు. లాస్ట్ వచనాలు ఇంపార్టెంట్. ఇదంతా సృష్టి గురించి, సముద్రం గురించి అంతా రాశాడు. కానీ 31 నుంచి 35 వచనాలు చదివినప్పుడు దేవుని మహాత్యం ప్రభావం ఎంత గొప్పదో, మన దేవుడు ఎంత మంచిగా మనల్ని పోషిస్తూ మనకు తృప్తి కలిగి జీవించడానికి అన్ని విషయాలు ఈ 30 వచనాల వరకు దేవుడు రాశాడు. 31 నుంచి 35 యెహోవా మహిమ హెచ్చమునుగాక, యెహోవా తన క్రియలను చూచి ఆనందించుగాక. ఆయన భూమిని చూడగా అది వణుకును, ఆయన పర్వతమును ముట్టగా అది పొగరాజును. నా జీవితకాలం అంతయు నేను యెహోవా కీర్తన పాడుదును. నేను ఉన్నంత ఆయన కూర్చున్న నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండును గాక. నేను యెహోవాయందు సంతోషించెదను. పాపులను భూమి మీద నుండి లయమగుదురు గాక. భక్తిహీనులు ఇక ఉండకపోవుదురు గాక. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, యెహోవాను స్తుతించుము. దావీదు ఈ రకంగా కీర్తన ముగిస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, యెహోవాను స్తుతించాడు. దీనిలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 31వ వచనం, యెహోవా మహిమ నిత్యమునుగాక, తన క్రియలు చూసి ఆనందించుగాక. దేవుడు ఎంత ఆనందిస్తున్నాడు, తన క్రియలు చూసి తన ఆనందించే రీతిగా మనం ఉంటే మనకి ఎంతో ఆశీర్వాదకరం, దేవునికి మహిమ కలుగుతుంది. 33వ వచనం చదవండి. నా జీవితకాలం అంటే యెహోవాకు కీర్తన పాడదు. ఎన్నో కాలము మన జీవితకాలం అంతా దేవుని కీర్తించాలి, ఆయన కీర్తన పాడటమే మన డ్యూటీ. దేవుడు మహత్కార్యాలు చేసాడు, గొప్ప దేవుడు. ఆయన అన్ని విధాలుగా సృష్టిని చూసి తృప్తి చెంది ఈ మాటలు రాస్తున్నాడు. మనం చేయాల్సిన పని అంటే ఏంటంటే, నా జీవితకాలం అంతా నేను యెహోవాకు కీర్తన పాడదును, నేను ఉన్నంత కాలము నా దేవుని కీర్తించను. 3వది సంగతి 34వ వచనం 2వ భాగం. నేను యెహోవాయందు సంతోషించాను. దేవుడు ఈ మాట చెప్తూ పౌలు కూడా రాశాడు ఫిలిప్పీలో 4:4 ఎల్లప్పుడూ ఆనందించండి, ఇప్పుడు ఆనందించండి. దేవుడు చేసిన సృష్టిని తలంచుకొని, ఆయన మహత్కార్యాలను తలంచుకొని, దేవుడు ఎవరిని ఉంచుతాడో ఎవరిని తీసేస్తాడో మనకు తెలియదు కనుక ఈ జనరేషన్లో మనం ఉన్నందుకు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి నా జీవితాన్నంతా నేను దేవుని స్తుతిస్తాను, నేనున్నంత కాలం దేవుని స్తుతిస్తానని మనం స్థుతితో హృదయాన్ని నింపుకొని స్థుతులు చెల్లించి దేవుని మహిమపడతాం. గడిచిన వారంలో మన బిడ్డలు రాసిన ఎగ్జామ్స్లో ఇంకా అయిపోతున్న ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్న బిడ్డల గురించి, ప్రయాణాల్లో ఉన్న వారి గురించి, ప్రార్థన అవసరంలో ఉన్న వాళ్ళందరి గురించి దేవుని స్తుతించి అందరికీ కృప చూపి దేవుడి కనుక మనం స్తుతి యాగం చేసి దేవుని మహిమపడతాం. దేవుడి వాక్యం నియమించుకుంటాం. మహోన్నతుడ మహాపరిశుద్ధుడ నీ వందనాలైన ప్రభా, నన్ను నా కుటుంబాన్ని సంఘాన్ని నువ్వు భద్రపరిచి కాచి కాపాడి ఈ దినాన్ని సద్వినియోగంలో ఉంచి నన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచేసిన దేవా నీకు వందనాలు. 104 కీర్తన ద్వారా మాకు మాట్లాడిన దేవా నీకు వందనాలు. నీ మహత్యము, నీ ప్రభావం, నీ క్రియలను బట్టి దావీదు నా ప్రాణమా నేను స్తుతించుము సన్నిధించుము అని సెలవిస్తున్నాను నాయన ప్రభా. అలాగే నా ప్రాణంతో నేను చెప్పుకొని నిన్ను నీ సృష్టిని జ్ఞాపకం చేసుకొని నువ్వు ఎట్లా భూమిని నూతన పరుచుతున్నావో
అనేది నీ చిత్తమై కనుక నన్ను మమ్మల్ని సజీవులకు ఇచ్చిన విధానం బట్టి నీ వందనాలు ప్రభువా. నేను జీవించినంత కాలం, నేను ఉన్నంత కాలం నీ క్రియలను బట్టి నిన్ను స్తుతిస్తూ నేను చేసిన ఉపకారాలను బట్టి నిన్ను మహిమపడుతూ జీవించే జీవితాన్ని నాకు దయచేయి నాయన. వారమంతా పిల్లలు స్కూల్కి వెళ్ళే వయసులను ఎగ్జామ్స్ రాసిన వారు, రాయబోతున్న వారికి నేను సహాయం చేస్తున్నానికి నీ వందనాలు చేస్తున్నాను ప్రభువా. ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో, అనారోగ్యంగా బలహీనతలో ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని నీవే కాచి కాపాడుతున్నందుకే నీ వందనాలు చేస్తున్నాను ప్రభువా. మేము ఏమైనాము అది గురించుకున్నందుకు పరిగ్రహించి మేము నిత్యము నిన్ను కొనియాడేవారుగా ఉంటున్నట్టు నీ సహాయం దయచేయమని, నువ్వు చేసిన పేర్లన్నింటితో నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు జరిగిన ఆరాధన లెక్కలేని వందనాలు స్తోత్రాలు, పాటలు మంచి స్వరాలను దయచేసిన దేవా నీకు వందనాలు నాయన. మౌలించబడిన అతి పరిశుద్ధమైన పాలని ప్రాప్తి చేస్తున్నాం నేను. పాప న్యాయగ్రహాలను జ్ఞాపకం చేసుకుని ఆ పన్నులు వీడి లోకానికి వచ్చి నా కుమారుగా మరణించి నా శిక్షావతులు భరించి నాకు ఇచ్చిన రక్షణ లెక్కలేని వందనాలు స్తోత్రాలు. రక్షణ భాగ్యాన్ని కాపాడుకునే స్థితిని దయచేయమని ప్రార్థన చేసుకోండి నాయన. తీసుకొచ్చిన రొట్టె ద్రాక్షారసం ద్వారా నా శరీరానికి ఆత్మకు శక్తిని బలాన్ని దయచేసి నీవే మహిమపరమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇంతవరకు జరిపించిన ఆరాధన వందనాలు స్తోత్రాలు. ఇంకా జరగాల్సిన ఆరాధనకు మీరే అధిపతి వహించి నీ బిడ్డను పెట్టి నీ ఆత్మతో నింపి నీ శక్తితో నీ వాక్యము ప్రకటించుతుండగా అది నాకు మాకు ఆశీర్వాదంగా ఉండగా జీవించమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను.